మీరు F1 రేస్ చూస్తున్నప్పుడు సడన్ గా ఎల్లో ఫ్లాగ్, రెడ్ ఫ్లాగ్, బ్లూ ఫ్లాగ్, బ్లాక్ ఫ్లాగ్ అని కమెంటర్స్ చెప్తుంటారు. కానీ అసలు ఆ ఫ్లాగ్స్ కి మీనింగ్ ఏంటి? ఎల్లో ఫ్లాగ్ వచ్చిందంటే రేస్ ఆగిపోయిందా? రెడ్ ఫ్లాగ్ అంటే రేస్ క్యాన్సలా? బ్లూ ఫ్లాగ్ ఎందుకు చూపిస్తారు? బ్లాక్ ఫ్లాగ్ ఎవరికైనా వస్తే ఏం జరుగుతుంది? మీరు F1 ని కంప్లీట్ గా ఎంజాయ్ చేయాలంటే మీకు ఫ్లాగ్స్ గురించి తెలియాల్సిందే. ఎందుకంటే ట్రాక్ మీద డ్రైవర్స్ తో అఫీషియల్స్ మాట్లాడేది రేడియోలో మాత్రమే కాదు, ఈ కలర్ ఫ్లాగ్స్ ద్వారా కూడా. ఈ రోజు ఫార్ములా 1 లో యూజ్ చేసే ఇంపార్టెంట్ ఫ్లాగ్స్ అన్ని కంప్లీట్ గా ఈజీగా తెలుగులో అర్థమయ్యేలాగా చూద్దాం. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జమ్ బ్లాగర్. F1 బిగినర్ సిరీస్ లో మనమైతే ఇప్పటి వరకు కార్స్, టైర్స్, పిట్ స్టాప్, డిఆర్ఎస్ స్ట్రాటజీ అన్ని నేర్చుకున్నాం. ఈ రోజు రేస్ కంట్రోల్ లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూశాక కమెంటేటర్స్ చెప్పే ప్రతి ఫ్లాగ్ మీకు ఇన్స్టాంట్ గా అర్థమవుతుంది. అసలు F1 లో ఫ్లాగ్స్ ని ఎందుకు యూజ్ చేస్తారు? కార్ లో రేడియో ఉంది కదా, మరి ఫ్లాగ్ ఎందుకు? రీజన్ సింపుల్. ట్రాక్ లో ఒక ప్రాబ్లం సడన్ గా జరిగితే అందరూ డ్రైవర్స్ కి ఒకేసారి ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలి. ఫ్లాగ్స్ విజువల్ గా కమ్యూనికేషన్ చేస్తాయి. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు. ఇంగ్లీష్, జపనీస్, స్పానిష్, తెలుగు ఏ లాంగ్వేజ్ అయినా సరే కలర్ ఫ్లాగ్ చూస్తే మీనింగ్ అర్థమైపోవాలి. ఫ్లాగ్స్ ని ట్రాక్ చుట్టూ ఉన్న మర్షల్ పోస్ట్ దగ్గర మర్షల్స్ వేవ్ చేస్తారు. ఇప్పుడు ఎల్ఈడి లైట్స్, ప్యానెల్స్ కూడా ఉంటాయి, కానీ ఫ్లాగ్ ఇంపార్టెన్స్ ఇంకా సేమ్. ఇప్పుడు మనం గ్రీన్ ఫ్లాగ్ గురించి తెలుసుకుందాం. గ్రీన్ ఫ్లాగ్ మీనింగ్ వచ్చేసి ట్రాక్ అనేది చాలా క్లియర్ గా ఉంది, నార్మల్ రేస్ కంటిన్యూ చేయొచ్చు అని మీనింగ్. జనరల్ గా ఎల్లో ఫ్లాగ్ చూపించిన తర్వాత గ్రీన్ ఫ్లాగ్ చూపిస్తారు, అంటే ప్రాబ్లం ఉన్న ఏరియా క్లియర్ అయింది, డ్రైవర్స్ మళ్ళీ ఫుల్ స్పీడ్ లో రేస్ చేయొచ్చు అని మీనింగ్. గ్రీన్ అంటే గో అని మీనింగ్, అంతే. ఇప్పుడు మనం ఎల్లో ఫ్లాగ్ గురించి తెలుసుకుందాం. ఎల్లో ఫ్లాగ్ ఫార్ములా 1 లో మోస్ట్ కామన్ ఫ్లాగ్, మీనింగ్ డేంజర్ అహెడ్. సో మనకైతే డేంజర్ ముందుందని మీనింగ్ అనమాట. సో ఆ డేంజర్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ కార్ స్పిన్ అయింది, యాక్సిడెంట్ జరిగింది, కార్ పార్ట్స్ అన్ని ట్రాక్ మీద పడిపోయి ఉన్నాయి, మర్షల్స్ ట్రాక్ మీద వర్క్ చేస్తున్నారు. సో ఎల్లో ఫ్లాగ్ వచ్చినప్పుడు డ్రైవర్ స్పీడ్ రెడ్యూస్ చేయాలి, అంటే తగ్గించాలి, ఓవర్టేక్ చేయకూడదు, అలర్ట్ గా ఉండాలి. సింగిల్ ఎల్లో ఫ్లాగ్ చూపిస్తే స్మాల్ డేంజర్, అదే డబుల్ ఎల్లో ఫ్లాగ్ చూపిస్తే చాలా ఎక్కువ డేంజర్. సో సింపుల్ అన్నమాట. సో హైవే మీద యాక్సిడెంట్ జరిగితే మిగతా వెహికల్స్ అన్ని స్లోగా వెళ్తాయి కదా, సో అలాగే ఇక్కడ కూడా అన్నమాట. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కార్స్ అన్ని స్లో అవ్వాలి, అక్కడ ఉన్న మార్షల్స్ వచ్చేసి ట్రాక్ ను మొత్తం క్లియర్ చేస్తారు అన్నమాట. సో అప్పటి వరకు రేస్ కంట్రోల్ లో ఉంటది, సేఫ్టీ కారు కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి అయితే రెడ్ ఫ్లాగ్ గురించి తెలుసుకుందాం. రెడ్ ఫ్లాగ్ అంటే బిగ్గెస్ట్ సిగ్నల్. రెడ్ ఫ్లాగ్ మీనింగ్ వచ్చేసి రేస్ ని స్టాప్ చేయమని. రీజన్ ఏంటంటే హెవీగా యాక్సిడెంట్ జరగవచ్చు, హెవీగా రెయిన్ రావచ్చు, ట్రాక్ డ్యామేజ్ అవ్వచ్చు, బ్యారియర్స్ డ్యామేజ్ అవ్వచ్చు, అన్సేఫ్ కండిషన్స్ అవ్వచ్చు. రెడ్ ఫ్లాగ్ వచ్చాక డ్రైవర్స్ అందరూ స్లోగా పిట్ స్టాప్ లోకి వెళ్ళిపోతారు. రేస్ అయితే ఇమీడియట్ గా కంటిన్యూ అవ్వదు. అఫీషియల్స్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసిన తర్వాత రేస్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, రెడ్ ఫ్లాగ్ చూపిస్తే రేస్ క్యాన్సిల్ అయినట్టు కాదు, రేస్ టెంపరీగా ఆపేసినట్టు, అంతే. ఇప్పుడు మనం బ్లూ ఫ్లాగ్ గురించి మాట్లాడుకుందాం. బ్లూ ఫ్లాగ్ బిగినర్స్ కి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే, ముందున్న స్లో కార్ సైడ్ ఇవ్వాలి. అర్థం కాలేదు కదా, ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. లీడర్ రేస్ లో ముందున్నాడు, వెనక ల్యాప్ అయిన కార్ ఉంది, లీడర్ ఆ స్లో కార్ ని పాస్ చేయాలి, అప్పుడు స్లో డ్రైవర్ కి బ్లూ ఫ్లాగ్ చూపిస్తారు. సో సింపుల్ మీనింగ్ అన్నమాట. సో ప్లీజ్ ఎలో ద ఫాస్టర్ కార్ టు పాస్. సో ఫాస్ట్ వెళ్ళే కార్ ని మనమైతే పాస్ అవ్వనివ్వాలి. సో అది వెళ్లకుండా అడ్డుపడితే, ఫ్లాగ్ ని ఇగ్నోర్ చేస్తే మనకైతే పెనాల్టీ రావచ్చు కాదు, 100% పెనాల్టీ పడుతుంది. అండ్ బ్లాక్ అండ్ వైట్ ఫ్లాగ్స్ అనమాట. బ్లాక్ అండ్ వైట్ ఫ్లాగ్స్ చూపిస్తే వార్నింగ్, డ్రైవర్ డేంజరస్ గా డ్రైవ్ చేస్తున్నాడు, నెక్స్ట్ టైం రిపీట్ అయితే పెనాల్టీ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ ఫ్లాగ్. ఇది ఫార్ములా 1 లో మోస్ట్ సీరియస్ ఫ్లాగ్. బ్లాక్ ఫ్లాగ్ మీనింగ్ వచ్చేసి డ్రైవర్ డిస్క్వాలిఫై అయినట్టే, ఇమీడియట్ గా పిట్ స్టాప్ కి వెళ్ళిపోవాలి. బ్లాక్ ఫ్లాగ్ చూపించడం చాలా రేర్, కానీ రూల్స్ ఎక్కువగా బ్రేక్ చేస్తే ఖచ్చితంగా చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి వైట్ ఫ్లాగ్ అన్నమాట. ట్రాక్ మీద ఎవరైనా ఉన్నప్పుడు వైట్ ఫ్లాగ్ చూపిస్తారు, అంత సింపుల్ అన్నమాట. అది మెడికల్ కార్ అవ్వచ్చు, రికవరీ వెహికల్ అవ్వచ్చు, మార్షల్ వెహికల్స్ అవ్వచ్చు. డ్రైవర్ అయితే కేర్ఫుల్ గా ఉండి డ్రైవ్ చేయాలని వైట్ ఫ్లాగ్ అయితే చూపిస్తారు.
అండ్ ఫైనల్ గా వచ్చేసి చెక్ వర్డ్ ఫ్లాగ్ అన్నమాట. సో ఏం లేదు, మనకు చెస్ బోర్డ్ లెక్క ఉంటది ఫ్లాగ్ వచ్చేసి, గదే చెక్ వర్డ్ ఫ్లాగ్ అన్నమాట. ఇది ఫార్ములా 1 లో మోస్ట్ ఫేమస్ ఫ్లాగ్ అన్నమాట. ఇది బ్లాక్ అండ్ వైట్ స్క్వేర్స్ తోటి ఉంటది. ఈ ఫ్లాగ్ మీనింగ్ వచ్చేసి రేస్ ఫినిష్ అయిందని అర్థం. విన్నర్ ఫినిష్ లైన్ ని క్రాస్ చేసిన తర్వాత ఈ ఫ్లాగ్ ని చూపిస్తారు. సో అప్పుడు రేస్ అఫీషియల్ గా కంప్లీట్ అయిపోతుంది. ఎవ్రీ డ్రైవర్ ఆ ఫ్లాగ్ క్రాస్ చేసిన తర్వాతనే రేస్ ఎండ్ అవుతుంది. సో ఎందుకంటే మనకైతే 20 మంది డ్రైవర్లు ఉంటారు, దాంట్లో 10 మంది డ్రైవర్స్ కి పాయింట్స్ వస్తాయి, మిగతా 11 నుంచి అందరూ ఎలిమినేట్ అయిపోతారు. సో అందుకే అందరూ ఆ లైన్ క్రాస్ చేసినాకనే రేస్ ఎండ్ అవుతుంది. సో అందరికి తెలిసిందే కదా, లైన్ ఎవరు ఫస్ట్ దాటుతారో వాళ్ళు ఫస్ట్ పొజిషన్ కొట్టేస్తారు. తర్వాత 1-3 వరకు ఉంటది, తర్వాత మిగతా వాళ్ళందరికీ పాయింట్స్ ఇచ్చేస్తారు. సో ఆ లైన్ అయితే ముందుగా ఏ 10 మంది డ్రైవర్స్ దాటుతారో వాళ్ళకే పాయింట్స్ వస్తాయి. సో అందరికి ఈజీగా గుర్తుండిపోయేలాగా చెప్పేస్తా, గుర్తు పెట్టేసుకోండి ప్రతి ఒక్క ఫ్లాగ్ ని. గ్రీన్ ఫ్లాగ్ అంటే గో అని, ఎల్లో ఫ్లాగ్ అంటే డేంజర్ అని, రెడ్ ఫ్లాగ్ అంటే రేస్ స్టాప్ చేయమని టెంపరీగా, బ్లూ ఫ్లాగ్ అంటే ఫాస్ట్ కార్ వస్తుంది సైడ్ ఇవ్వమని, వైట్ ఫ్లాగ్ అంటే స్లో వెహికల్ అని, బ్లాక్ ఫ్లాగ్ అంటే డిస్క్వాలిఫైడ్, చెక్వర్డ్ ఫ్లాగ్ వచ్చేసి రేస్ ఫినిష్ అయిపోయిందని. ఈ 7 ఫ్లాగ్స్ తెలిస్తే 90% ఫార్ములా 1 రేస్ ఈజీగా అర్థమవుతుంది. ఫార్ములా 1 లో ఫ్లాగ్స్ అంటే డెకరేషన్స్ కోసం యూజ్ చేయరు, అవి రేస్ లాంగ్వేజ్ అన్నమాట, సేఫ్టీ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ సిస్టమ్. ప్రతి డ్రైవర్ ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాలి. సో గైస్, ఇప్పుడైతే ఫార్ములా 1 లో ఫ్లాగ్స్ అన్ని కంప్లీట్ గా అర్థమయ్యాయి అని అనుకుంటున్నా. నెక్స్ట్ టైం రేస్ చూస్తున్నప్పుడు మీరైతే అస్సలు కన్ఫ్యూజ్ కాకండి. నెక్స్ట్ టైం రేస్ చూస్తున్నప్పుడు కమెంటేటర్స్ చెప్తుంటే ఎల్లో ఫ్లాగ్ అనగానే మీకు ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనలాగా మోటార్ స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు మన ఛానల్ అయితే షేర్ చేయండి. సో మనమైతే F1 మీదనే కాదు, మోటో జీపీ మీద, ర్యాలీ రేస్ మీద, నాస్కార్స్ మీద, ఇట్లా అన్ని మోటార్ స్పోర్ట్స్ మీద అయితే వీడియోస్ చేస్తాం, డైలీ అప్డేట్స్ ఇస్తాం. ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అందరు అనుకుంటున్నారు 365 డేస్ ఛాలెంజ్ ని ఓడిపోయినని, కానీ కాదనమాట. మనం ఏ పనినైనా సరే మధ్యలో వదిలేసి మర్చిపోతే ఓడిపోయినట్టు. సో దాన్ని మనం కంటిన్యూ చేస్తే ఎప్పటికి ఓడిపోలేం. సో లైఫ్ లో అందరికి ప్రాబ్లంలు ఉంటాయి, నాకు గానీ ఉన్నాయి. సో ఖచ్చితంగా 365 డేస్ వ్లాగ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేస్తాం. మన ఈ కంటెంట్ క్రియేషన్ జర్నీ 1 రోజు, 2 రోజులు, సంవత్సరం, 2 ఇయర్స్, 3 ఇయర్స్ కాదనమాట. సో లైఫ్ టైం ఉంటది. అది కష్టమైన నష్టమైన ఎట్లయినా కంటిన్యూ చేస్తాను అనమాట. సో అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.